వెలుగెల్ల నిండెను నీతి సూర్య యేసు ప్రభుని జీవకిరణం మనసు తాకి అనుకొనని అనుభూతి నా మనసంతా పులకించెను నాలో. ముద్దాడిగా నీ పరిశుద్ధ పాదాలు ప్రాణనాద పరమేశ. ముద్దాడిగా నీ పరిశుద్ధ పాదాలు ప్రాణనాద పరమేశ. నాలోని చీకటిని తొలగించు దేవా, నా అంతరంగాన వెలిగించు జ్యోతి, నాలో నింపుము వెలుగొందు అందమైన రూపం దివ్య రూపం. తెల్లవారిను వెలుగెల్ల నిండెను నీతి సూర్య యేసు ప్రభుని జీవకిరణం మనసు తాకి అనుకొనని అనుభూతి మనసంతా పులకించెను నాలో. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేకించి ఈ కింది ఉద్దేశముల కొరకు అర్పించబడుతూ ఉన్నది. ఈరోజు జన్మదినోత్సవమును జరుపుకుంటున్న నమ్మి మరేదాసు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు చేసిన అనేక సకల మేలులకు కృతజ్ఞతావందములు అర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను నమ్మి మరేదాసు గారి కుటుంబ సభ్యులు జ్ఞానాపురం విశాఖపట్నం నుండి వారు కోరుచూ ఉన్నారు. అదేవిధముగా తమ కుమారుడు క్రాంతి కుమార్ కార్తీక్ హాజరవుతున్న జాబ్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలని ఆ ప్రభువుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు కోరుకుంటూ ఉన్నారు. తమ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యం దయచేయమని కోరుతూ ఈ దివ్య బలి పూజను ప్రత్యేకముగా వారి యొక్క తల్లిదండ్రులు శ్రీ పోలిశెట్టి ప్రకాశరావు, శ్రీమతి ఇన్యాసమ్మ గుంటూరు వాసులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, నా హృదయము ఎంతో ఆనందముతో ఉప్పొంగిపోవచ్చు ఉన్నది. ఎందుకంటే నేను ఒక భారతీయుణ్ణి. ఈనాడు ఒక గురువుగా అభిషేకవంతుణ్ణి అయ్యాను అంటే మొట్టమొదటిసారి తన పవిత్రమైన పాదమును లోకరక్షకుడైన క్రీస్తు పేరిట విశ్వాసమును పొంది క్రీస్తుతో స్నేహము చేసి ఆయన నడిచిన బాటలోనే నడిచి ఈ లోకములో భారతదేశముగా పిలువబడుచున్న మన దేశానికి వచ్చిన పునీతుడు అపోస్తులుడైనటువంటి తోమాసు గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శుభ సందర్భములో దేవుని యొక్క ఆశీస్సులు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి దొరుకునుగాక. ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్న ఈ సమయములో ఈ దివ్య బలి పూజకై దివ్యవాణి ఛానల్ ప్రచారణ కొరకు సువార్త సేవను అందించుటకు ఎవరైతే సహాయం చేస్తూ ముందుకు వచ్చి ఉన్నారో వారి కుటుంబానికి ప్రభువు తోడుగా ఉంటాడు. ఈ తరుణములో ఈ సంతోషకరమైన సమయములో
దేవుని వాక్కును అనుసరించిన తోమస్ గారి యొక్క విశ్వాసమును మనం నమ్మాలి. ఆయన ప్రభు చేతులలో పడిన పవిత్రమైన శీలల గాయములలో చేతి వేలును పెట్టి విశ్వసించినాడు. అంత మాత్రాన ఆయన అల్ప విశ్వాసిగా పరిగణించకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అల్ప విశ్వాసి కాదు కానీ, అవిశ్వాసి కాదు కానీ విశ్వాసిగా మారినాడు ఆ క్షణమే. ఎందుకంటే దేవుని పరిశుద్ధమైన చేతి గాయములలో తన స్పర్శను తాకిన క్షణమే పరిశుద్ధాత్మ ఆయన శరీరములోనికి అణువణువు కూడా వ్యాపింపచేసినాడు ప్రభువు. మరి ఈ సందర్భముగా భారతీయులుగా ఉన్న మనందరము కూడా, క్రైస్తవులుగా ఉన్న మనందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన శరీర రక్తములు ప్రతి దినము కూడా భుజిస్తూ ఉన్న మనము కారణం తోమస్ గారు కాదా? ఎంత మాత్రము కూడా ఎవరము కాదని చెప్పలేం. ఎందుకంటే తోమస్ గారు నాటిన ఆ యొక్క విత్తనమే చెట్టుగా మారి ఇప్పుడు గురువుగా నేను, ఇప్పుడు క్రైస్తవ సంఘముగా మీరు, దేవుని బిడ్డలుగా ఈ యొక్క దివ్యవాణి సువార్త ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా అనుభవిస్తున్న ఫలము. ఈ సమయములో ప్రభువుని వాక్కును ఆలకించబోతూ ఉన్నాం. దివ్యబలి పూజలో దేవుని శరీరము భుజించుటకు మనము పవిత్రులమా కాదా? విశ్వాసమును ప్రతిష్టపరుచుకొని ధైర్యశీలుగా ఉన్న తోమాస్ గారి యొక్క ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ దివ్యబలి పూజలో మనము చేసిన పాపాలను ఒప్పుకుంటూ దేవుని దీవెనలకై ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొర్రెను. జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొర్రెను. జ్ఞాపకం చేసుకో మెస్సయ్యా, జారిపడిన ఈ నాణ్యమును. జ్ఞాపకం చేసుకో మెస్సయ్యా, జారిపడిన ఈ నాణ్యమును. జ్ఞాపకం చేసుకో యేసయ్యా, దారి తప్పిన ఈ గొర్రెను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ నిన్ను పూజించి స్తుతించెను. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న కనయ మా మనవులను పాలించు స్వామి. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవ
స్తుతించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అపోస్తులుడైన పునీత తోమా మహోత్సవమును కొనియాడు మమ్ము అత్యంత ఉత్సాహముతో నింపుము. ఆధన్యజీవి విజ్ఞాపన ప్రార్థనలు సదా మమ్ము ఆదుకొనుగాక. తోమాసుచే ప్రభువుగా గుర్తింపబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొను మాతో దివ్య జీవిగా ఉండునుగాక. దయగలవో సర్వేశ్వర, ఈనాడు జన్మదినోత్సవము జరుపుకొనుచున్న నీ ప్రియమైన బిడ్డ నమ్మి మరియదాసును దీవించండి. ప్రత్యేక విధముగా ఉద్యోగపరముగా ఇంటర్వ్యూకు వెళ్ళుచున్న నీ ప్రియమైన కుమారులు కాంతి కుమార్ కార్తీకులను నీ విజ్ఞాన దీవెనను కురిపించుము. మా యొక్క ప్రార్థనా సహాయమును అడిగిన ప్రతి బిడ్డకు తోమాసు గారు ప్రార్థన మనవిని ఆలకింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలిస్తూ ఉన్నా మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. పునీత తోమాస్ వారి మహోత్సవము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ దినములలో పేతురు కైసరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరక ఎదురుచూచుచుండెను. పేతురు లోనికి వచ్చినప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడని అని పలికెను. పేతురు కొర్నేలితో మాట్లాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడి ఉండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కానీ ఏ మనుష్యుడైనను నిషేధింపవాడని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు. కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని, నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, మూడు దినముల క్రిందట ఇదే సమయములో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకునిచుంటిని. హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులు ధరించిన ఒక మనుషుడు నా ఎదుట నిలువబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మ కార్యములను గుర్తించెను. పేతురు అనబడి సిమోనుని పిలిపించుటకు ఒకనిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడకు సీమోని ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుషులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతించిన దానిని ఆలకించుటకై వేచియున్నాము అని పేతురు తెలియచెప్పెను. అంతటా పేతురు ఇట్లు ప్రసంగింప ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టిలో చూచుచని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునకు అంగీకారయోగ్యుడే. ఇది ప్రభువు వాక్కు. ప్రేమించెదను
సర్వశక్తితో నిన్ను నిలువు మా తోడుగా ప్రేమించదను సర్వశక్తితో నిన్ను నీవే నా జీవితం ప్రేమించదను సర్వశక్తితో నిన్ను నిలువు మా తోడుగా ప్రేమించదను సర్వశక్తితో నిన్ను నీవే నా జీవితం పూర్ణ హృదయముతో నిన్ను పూజించెదను సంపూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించెదను పూర్ణ హృదయముతో నిన్ను పూజించెదను సంపూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించెదను నీవే ప్రభు నీవే నా ప్రభు నీవే ప్రభు నీవే నా ప్రభు రెండవ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మీరు యుగాంతమున ప్రవేశింపబడి రక్షణకై దైవశక్తితే విశ్వాసం ద్వారా కాపాడవలచున్నారు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునర్చి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించును. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వారిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన దానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, క్షయింపవు. మీరు యుగాంతమున ప్రకటించే రక్షణకై దైవశక్తిచే విశ్వాసం ద్వారా కాపాడబడుచు ఉన్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకే విశ్వసించుచున్నారు. వర్ణాతీతమగు మహా ఆనందమును మీరు అనుభవించుచున్నారు. ఏలన మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచు ఉన్నారు. ఇది ప్రభువు వాక్కు. ఓ నా ప్రియుడా నీకే వందనం, ఓ నా రక్షక నీకే స్తోత్రం. ఓ నా ప్రియుడా నీకే వందనం, ఓ నా రక్షక నీకే స్తోత్రం. నీదు దివ్య రక్తముతో వెలనిచ్చి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. విముఖులమై నశించు వారము కాము, విశ్వాసముతో మేము జీవించెదం. విముఖులమై నశించు వారము కాము, విశ్వాసముతో మేము జీవించెదం. శోధన గాని విలోక వేదన గాని, శోధన గాని విలోక వేదన గాని, నీదు ప్రేమ నుండి మమ్ము వేరుపరచలేవు. మరణమును గెలిచిన మహాదేవుడా, సైతానుని జయించిన సర్వశక్తుడా, మరణమును గెలిచిన మహాదేవుడా,
మరణాన్ని జయించిన సర్వశక్తుడా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇరవయవ అధ్యాయము 24వ వచనము నుండి 29వ వచనము వరకు. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీరల గుంట్ల చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యుల మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఆనందం, మహా ఆనందం, పండుగ థోమస్ గారి యొక్క ఉత్సవం. దేవుని వాక్కుకై, దేవుని సేవకై తపించిపోయిన ఆ పుణ్యజీవి మన భారతదేశానికి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త అధ్యాయం 16 వచనం 15లో ప్రభు వాక్కు సెలవిస్తూ ఉంది, సకల జాతి జనులకు వెళ్ళి సువార్తను బోధించుడు అని. ఖచ్చితంగా మన యొక్క భారతదేశానికి తన పవిత్రమైన పాదమును మోపిన పునీతుడిగా పిలువబడుచు ఉన్న అపోస్తులుగా ఉన్నటువంటి థోమస్ గారు కూడా అదే పనిని చేశారు. మొట్టమొదటిసారి వాక్కు అనే విత్తనమును ఈ భారతదేశములో ఓడ నుంచి ప్రయాణమై వచ్చి క్రీస్తు శకము 52వ సంవత్సరములో భారతదేశములకు వచ్చి సువార్తను ప్రకటించుటకు సిద్ధపడ్డాడు. దేశము కాని దేశం, ప్రపంచము కాని ప్రపంచం, ప్రాంతము కాని ప్రాంతం, రాని భాష, తెలియని ప్రజలు, సంస్కృతి తెలియదు, ఆకలి దప్పులు ఎక్కడెట్లుంటాయో అక్కడ వేరేగా ఉంటవి. ఏమీ కూడా గుర్తించకుండా ప్రభువును మాత్రమే నమ్ముకొని, ప్రభువుని మాత్రమే విశ్వసించిన ఆ పునీతుడైన అపోస్తులుగా పిలువబడుచు ఉన్న థోమస్ గారు వచ్చి దేవుని వాక్కును ప్రకటించి ఈనాడు మనందరము కూడా తల్లి తిరుసభలో, సంఘములో ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా ఉంటున్నామంటే కారణం థోమస్ గారు. అందుకోసమే ప్రభు వాక్కు సెలవిస్తూ ఉంది, ఎక్కడైతే 2-3 గుమ్ముకుడి నా నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని. ఆయన వచ్చి 20 సంవత్సరాలు భారతదేశములో కేరళ ప్రాంతములో మొట్టమొదటిసారిగా సేవను ప్రారంభించి దేవునికి ఎన్నో లక్షల మంది ఆత్మలను సంపాదించినాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా,
మనందరము కూడా ఈ తరుణములో తోమస్ గారి గురించి, ఆయన విశ్వాసము గురించి, ఆయన పడిన శ్రమలు క్రీస్తు కొరకు ఎలా ఉన్నాయో ధ్యానించుకుందాం. లోక రక్షకునితో స్నేహం చేసిన పునీత్ తోమస్ గారు భారతదేశానికి రావటం ఎంతో గర్వకారణం. ఒక భారతీయులుగా, ఒక క్రైస్తవులుగా మనం గర్వహించవలసిన అవసరం ఉన్నది. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. 28వ వచనములో నా దేవా నా ప్రభువా అన్న పలికిన పలుకును మాత్రమే గుర్తుంచుకున్నాడు. నా దేవా నా ప్రభువా అంటే నిన్ను నేను విశ్వసిస్తూ ఉన్నాను, నన్ను భద్రపరుచుకొనుము అని అర్థం. మనందరము కూడా కష్టపడుతూ ఉంటాం, ఎన్నో అనుభవాలు చూస్తూ ఉంటాం, కానీ యుద్ధములో గెలిచిన వాడిదే జయము. అందుకోసమే అంటూ ఉంటారు. మనము కూడా కొన్ని పాటలు పాడుకుంటుంటాం. ఒక చిన్న పాట పాడుకుంటాం. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఖడ్గమనే వాక్కుమును ఎత్తిపట్టి సతాను తంత్రములను ఛేదించి పట్టి, ఖడ్గమనే వాక్కుమును ఎత్తిపట్టి సతాను తంత్రములను తెంచిపట్టి, ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవాదే యుద్ధమనుచు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యుద్ధములో పోరాడే సైనికుడు వలె ఎన్ని అపజయాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని హింసలు గురి చేసినా కానీ 20 సంవత్సరాలు ప్రభువుని బాటలో పయనించి పునీత తోమస్ గారు ఆయన వాక్కును ప్రకటించి యుద్ధం అనే ఈ లోకపు జీవితాన్ని జయించి ఉన్నాడు. మనందరము కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జూలై 3వ తారీఖు రాంగులోనే పునీత తోమస్ గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఆయన ఇచ్చే సందేశం ఒకే ఒకటి, మనలో ఉన్నది అల్ప విశ్వాసము కాదు, మనలో ఉన్నది అవిశ్వాసము కాదు, అది నిజమైన విశ్వాసము. బంగారము నాశనమైపోయిద్దే, దాన్నే మనము ఆ మలమల మాడుచూ ఉన్న పొరకాసులతో మండుచూ ఉన్న అగ్నిలో పరీక్షను గురి చేస్తామే, మన విశ్వాసమును కూడా పరీక్షించుకోవాలి. సువర్ణముల కంటే గొప్పదైన మన విశ్వాసమును పరీక్షించుటలో ఏ మాత్రము వెనకంజ వేయకూడదు. ఖచ్చితంగా తోమస్ గారు చేసింది అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే మార్గము అని పలికిన ప్రభు యొక్క మార్గమును కూడా మనకు కల్లారా అద్దము కట్టినట్లు చూపించింది కూడా మన తోమస్ గారే. మనం ఒక్కసారి దేవుని వాక్కును తిలకిస్తే ప్రభు వాక్కు సెలవిస్తూ ఉంది. నేనే మార్గము అన్న వాక్కును ఎలా నిరూపించి ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నేను వెళ్ళిన స్థలమునకు మీరు వస్తారు, నా తండ్రి సమక్షములో మీరు ఉంటారు అని. దేవుని బిడ్డలారా, అసలు వెళ్ళే స్థలమేదో నాకు తెలియదు అంటూ ఉన్నాడు తోమస్ గారు. ఇక మార్గం ఎలా తెలిసిద్ది నాకు, ఎలా తెలిసిద్ది మార్గం? అప్పుడు అంటూ ఉన్నాడు ప్రభు, యోహాను సువార్త 14వ అధ్యాయం వచనం 6లో, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ఇప్పుడు మన అందరికి అర్థం కావాలి ఎవరు మార్గము అనేది. ఎవరమ్మ మార్గం? మన క్రీస్తు ప్రభువే. ఎవరి వల్ల తెలిసింది? కేవలం పునీత తోమస్ గారు అడిగిన ప్రశ్న వలనే. అది అల్ప విశ్వాసము కానే కాదు. ధైర్యము చేసి గురువును ప్రశ్నించి తన వెళ్ళే స్థలమునకు నేను వెళ్ళాలన్న ఆశ, అభిలాష ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి ఆయన కలిగించింది. ఎప్పుడైతే తన విశ్వాసంలో తన వేలును పరిశుద్ధుడైన ప్రభు చేతిలో పెట్టినప్పుడు. అదే విధముగా అందరికంటే కూడా బైబిల్లో ప్రభు క్రీస్తును ప్రేమించింది కేవలం మన యొక్క భారతదేశంకు వచ్చిన మన అపోస్తులుగా పిలువబడుతూ ఉన్న పునీత తోమస్ గారే. దానికి గొప్ప ఉదాహరణ కూడా మనందరము కూడా చూడవచ్చు. యోహాను రాసిన సువిశేషంలో 11వ అధ్యాయము వచనం 16లో, ఇదిగో యూదులు నిన్ను చంపాలని చూస్తూ ఉన్నారు, రాళ్లతో నిన్ను చంపి ఎక్కడో పారాయణ చూస్తున్నా, ఈ తరుణంలో మళ్ళీ వెళదామంటున్నావేంటి అని తన శిష్యులే ప్రభువుని అడుగుతూ ఉంటే తోమార్ గారు అంటూ ఉన్నారు,
పదండి వెళ్ళి తనతోనే చనిపోదాం, అందరం కలిసి అక్కడికే వెళదామన్నాడు. ఒక గురువుకు ఒక స్నేహముగా ఉన్న తన స్నేహితుడిగా పిలువబడుచు తన వంతు చేసుకున్నటువంటి ఆ యొక్క థోమస్ గారు క్రీస్తుపై చూపించిన ప్రేమ ఇంతకంటే ఇంకెవరూ ఎక్కువ చూపించలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క చిన్న కథ ద్వారా మన చిన్న ప్రసంగాన్ని ముగించుకుందాం. ఒక బాటసారి బాట వేస్తూ పోతూ ఉన్నప్పుడు ఇటు రాలేను కదా నేను అనుకున్నప్పుడు ఈ ఎండకు వానకు ప్రజలకు ఏదో ఒకటి నేను చెయ్యాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదే సమయంలో అనుకుంటున్న ఆ తరుణములో వెళ్ళే ముందు ఒక విత్తనము నాటి వెళ్ళాడు. ఆ విత్తనము పెరిగి మొక్కై పెద్ద చెట్టై ఆ తరువాత భారతదేశంలో తిరుసభగా పేరు పొందింది. అంటే ప్రభు వాక్కు అనే విత్తనమును పునీత అపోస్తులుగా పిలువబడుతున్న భారతదేశానికి వచ్చిన థోమస్ గారు వేసిన విత్తనమే ఈ తిరుసభ మన భారతదేశమునకు. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రభువును పరిచయం చేసింది థోమస్ గారేనండి. ఆయన ధైర్యశీలి, ఆయనలో ఉన్న ప్రేమ ప్రభువుకి తన వాక్కును ఆలకించి సకల జాతి జనులకు సువార్తను బోధించుము అన్న వాక్కును పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి భారతదేశంలో సువార్తను ప్రకటించాడు. ఈ పూజా బలిలో పాల్గొంటున్న మనందరం ఈ దివ్య బలి పూజలో ప్రభువును వాక్కు మనకు దారి చూపాలి. ఆయనే సత్యం జీవం మార్గముగా మనకు ఉండాలి. ఎన్ని ఇబ్బందులకు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ విశ్వాసమును కోల్పోకుండా అల్ప విశ్వాసముతో కాక, అవిశ్వాసి కాక, థోమస్ గారి యొక్క ప్రార్థనా సహాయముతో ప్రభువుని తెలుసుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ఇంకా ప్రార్థించుకుంటూ ప్రభువుని దీవెనలు పొందుదాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరినీ కూడా ప్రభువు కృపావరణతో నింపాలని కోరుకుంటూ పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. విశ్వసించున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల కన్యకమై కన్యమరియు నుండి పుట్టెను. పోషులాగ్ని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కృపకు కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను, పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను, శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. దయగల ప్రభువా, నీ వాక్కు సెలవిస్తుంది మత్తయి సువార్త అధ్యాయం 21 వచనం 22లో, మీరు విశ్వాసమున్న ఎడల ప్రార్థనలో మీరు తండ్రి దేవుణ్ణి ఏది అడిగినా మీకు ప్రసాదిస్తానన్నావు ప్రభువా. విశ్వాసముతో ప్రార్థన చేయుచూ ఉన్నాం. మా తల్లి తిరుసభను పరిపాలిస్తూ ఉన్న ఈ లోకంలో ఉన్నటువంటి నీ సేవకుడు పరిశుద్ధ పాపు గారు, అగ్ర పీఠాధిపతులు, గురువులు, నీ సేవకై జీవితమును అంకితం చేసుకున్న కన్యాస్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ నామములో ముందుకు సాగాలంటే నీ దీవెనలు కురిపించబడాలి. కురిపించుము నీ దీవెనలు. నీ ఆకాశ తలుపులను తెరిచి దీవెనలు వర్షం వల్లే ప్రతి సువార్థికుడిపై కురిపింపమని వేడుకుంటూ శాంతి సమాధానముతో ఆయురారోగ్యముతో ధైర్యముతో నీ వాక్కును ప్రకటించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, నీ సువార్తను ప్రకటన చేయుచు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభువా సర్వమును వదిలిపెట్టుకొని నీ నామములో ముందుకు నడుస్తూ ఉండగా అన్ని అపాయముల నుండి ఆశీర్వదించము. అన్ని ఇబ్బందుల నుండి నీ హస్తము తోడినీడగా ఉంటూ ముందుకు సాగించము. నీ వాక్కు అనే విత్తనమును ప్రతి ఒక్క బిడ్డ కూడా సంఘములో నలుమూలన ప్రపంచము చోట్ల నాటే భాగ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా,
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా నీవే పరమ వైద్యుడివై మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సంతాన భాగ్యముకై వేచి చూస్తున్న వారిని, మా ప్రార్థన సహాయముకై అడిగిన వారిని, మేము ప్రార్థన చేస్తామని మాట ఇచ్చిన వారి కొరకు ప్రార్థన చేయించు ఉండగా సంతాన భాగ్యమును ప్రసాదించి అమ్మ అని పిలువబడే తీపి పలుకును ప్రతి ఒక్క సంతానము లేకుండా బాధపడుతూ నీలో ప్రార్థన చేస్తూ విశ్వాసములో సంతానము కొరకు ప్రార్థన చేయుచున్న ప్రతి బిడ్డకు కూడా సంతానం ప్రసాదించమని, మా ప్రార్థన సహాయం అడిగిన వారిని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించము. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించము. కొంచెం సేపు మౌనంగా ఉంటూ మన సొంత కోరికలను ప్రభువుకు విన్నవించుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన ప్రార్థనను ఆలకించి తల్లి మరియమ్మ గారికి కుమారుడైన క్రీస్తు అతి గొప్ప నామములో విశ్వాసములో ముందుకు సాగిన పునీత తోమాసు గారి పేరిట ఈ మనవులన్నింటినీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా కలిమి నా బలిమి నీ జలిమి ఫలమేగా, నాకున్న సిరులన్నీ నీ ప్రేమ చలవేగా, నా జీవితమంతయు నీ పీఠము చెంతనా, నా జీవితమంతయు నీ పీఠము చెంతనా సమర్పించుచున్నాను స్వీకరించు దేవా, స్వీకరించు దేవా. నా కలిమి నా బలిమి నీ చెలిమి ఫలమేగా, నాకున్న సిరులన్నీ నీ ప్రేమ చలవేగా, నా రూపము నీ వరము నా ఊపిరి నీ దానం, నాలోని ప్రతి అణువు నీ ప్రేమ సృజనం, నా రూపము నీ వరము నా ఊపిరి నీ దానం, నాలోని ప్రతి అణువు నీ ప్రేమ సృజనం, నాకున్న ప్రతి క్షణము నీ వసగిన వరమేగా, నాకున్న ప్రతి క్షణము నీ వసగిన వరమేగా, సమర్పించుచున్నాను స్వీకరించు దేవా, స్వీకరించు దేవా. నా కలిమి నా బలిమి నీ చెలిమి ఫలమేగా, నాకున్న సిరులన్నీ నీ ప్రేమ చలవేగా, నా జీవితమంతయు నీ పీఠము చెంతనా, నా జీవితమంతయు నీ పీఠము చెంతనా సమర్పించుచున్నాము స్వీకరించు దేవా, స్వీకరించు దేవా. నా కలిమి నా బలిమి నీ చెలిమి ఫలమేగా, నాకున్న సిరులన్నీ నీ ప్రేమ చలవేగా, నా కలిమి నా బలిమి నీ చెలిమి ఫలమేగా, నాకున్న సిరులన్నీ నీ ప్రేమ చలవేగా. సహోదరి సహోదరులారా, మీరును నేను కలిసి అర్పిస్తున్న ఈ బలి పితి అయిన తండ్రి దేవునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత తోమా చేసిన విశ్వాస ప్రకటన గౌరవప్రదముగా స్మరించుచు నీ యోగ్యతకు తగిన సేవలు చెల్లించుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. నీ వరములు మా యందు నిరతము పరపమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్య సభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది నీ పవిత్రతమునకు శాశ్వత చిహ్నముగా ఉండినట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధనను అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎప్పుడును దూతల దళముతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున చేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షితమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయుదురని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత తోమాసు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు పో ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న నీ ప్రజల మనసులను మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులకు లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన
రక్షకుడు నేర్పించినటువంటి ఆ పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు ఇచ్చిన శాంతి సమాధానం ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీ నాయన ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అయినా ఆత్మ స్వస్థపరచును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును చేకూర్చునుగాక. ఆమేన్. క్రీస్తుని శరీర రక్తములు క్రీస్తుని శరీర రక్తములు క్రీస్తుని శరీర రక్తములు క్రీస్తుని శరీర రక్తములు యేసు
నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణము నేనెలా తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు నిజముగా నీ కుమారుని శరీర రక్తమును స్వీకరించితిమి. అపోస్తులుడైన పునీత తోమాతో పాటు మేము కూడా క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించినట్లు కృపజూపమని అర్థించుచున్నాము. ఈ ప్రభువును మా క్రియలతోనూ జీవితములతోనూ ప్రకటింపజేయము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యముతో శాంతి సమాధానముతో దీవించి కార్చి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి సర్వేశ్వరుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు ప్రధాన శిష్యులలో ఒకరైన పునీత తోమాసు గార, క్రీస్తు ప్రధాన శిష్యులలో ఒకరైన పునీత తోమాసు గార, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించండి. వేద సాక్షివై మా దేశాన అసువులు బాసిన తోమాసు గార, వేద సాక్షివై మా దేశాన అసువులు బాసిన తోమాసు గార, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించండి.